ఇది కొంతమందికి తెలిసిన విషయమే కావచ్చు. అయితే ఇప్పుడు స్వయంగా రాజమౌళి సతీమణి రమానే స్వయంగా ఈ విషయాన్ని చెప్పింది. ఎస్ఎస్ కార్తికేయ రాజమౌళికి సొంత కొడుకు కాదని, కార్తికేయకు రాజమౌళి స్టెప్ ఫాదర్ అని తాజాగా ఒక ఇంటర్వ్యూలో రమ వెల్లడించింది. రాజమౌళితో 2001లో తనకు పెళ్ళయ్యే సమయానికి తనకు కొడుకున్నాడని, అయితే ఆ కొడుకును తన కొడుకులా రాజమౌళి స్వీకరించాడని, అతన్ని సొంత కొడుకులాగే చూసుకుంటాడని ఆమె తెలిపింది. కార్తికేయకు రాజమౌళి సొంత తండ్రి కాకపోయినా నాకు కానీ మాలో ఎవరికి కానీ అతను రాజమౌళి బయాలజికల్ సన్ కాదు అన్న మాటే రాదు. చిన్నప్పటి నుంచి ఇద్దరు ఒకరినొకరు యాక్సెప్ట్ చేశారు. మా పెంపకం కూడా అలాగే ఉంటుందని రమ తెలిపారు. రాజమౌళికి పని మీద ఎంత ఫోకస్ ఉంటుందో ఫ్యామిలీ అన్న అంతే ఇష్టం ఉంటుంది. తామిద్దరం కలిస్తే సినిమాల గురించి కాకుండా రిటైర్ అయ్యాక ఏ ఊర్లు ఏ దేశాలు తిరగాలి, ఏమేం చెయ్యాలి అని చర్చించుకుంటామని ఆమె చెప్పారు. ప్రతి సినిమా అయిపోగానే తాము హాలిడే వెళ్తామని, అక్కడే తర్వాతి సినిమాకు సంబంధించిన ఆలోచన మొదలవుతుందని అన్నారు. ఏ ఆలోచన వచ్చినా ముందు తనకే చెప్తానని రమ చెప్పారు. రాజమౌళికి పనిలో పడితే లోకం తెలియదని, చాలా అయోమయంలో ఉంటాడని రమ అన్నారు. కొన్నిసార్లు పనిలో పడిపోయి అన్నీ మర్చిపోతారు. ఓసారి ఎవరో ఇంటికి వెళ్ళి ఫోన్ అనుకొని రిమోట్ కంట్రోల్ జేబులో పెట్టుకొని తెచ్చేశాడు. ఏదో మాట్లాడుకుంటూ మర్చిపోయి ఓసారి కారు తాళాలు తెచ్చాడు. ఇంట్లో ఏదైనా కనిపించకుంటే తన జేబులోనే వెతుకుతుంటాం. సినిమా చేస్తుంటే అది అయ్యే వరకు అయోమయంగా ఉంటాడు. పోస్ట్ ప్రొడక్షన్ సమయం వచ్చే సమయానికి తను వేరే జోన్లో ఉంటాడని రమ చెప్పింది. ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి. బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి అవర్ యూట్యూబ్ ఛానల్ ప్లస్ టీవీ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.